అందరికీ నమస్తే. నిద్రపోని చూసిందట పెళ్ళం, బాగా బిగ్గర తాగి పనిలాడట. ఇదే అది అనుకోనట భర్త మర్మాంగాలు రెండు కట్ చేసి, రెండేట పాడైతే మూడు ఉంటాయి, మూడు కట్ చేసి బయట పారేసిందట. మీకు దండం పెట్టాలి తల్లులారా. మరి ఈ మూతవారు ఏం పని చేసిండో ఏం కథలో జర చెప్పే ప్రయత్నం చేసి ఈయన ప్రయత్నం చేయరే. తమిళనాడు అంట, కోయంబత్తూర్ అంట. ఆయన పేరేమో బిందాస్. ఈ బిందాస్ అంటోడు 33 ఏళ్ళు ఉంటాడట. అయితే అస్సాం అంట వీళ్ళు అసలూరు. అస్సాంకి వెళ్ళి ఈయన తమిళనాడుకు వచ్చిండట. భార్య పిల్లలు ఏమో అస్సాంలో ఉంటారు. ఈ రాజా ఒక్కడే చిన్నగా పనిగాలోడు బయటికి వెళ్ళినట. ఈ కోయంబత్తూరుకి వచ్చిండట. కోయంబత్తూరుకి వచ్చి ఇక్కడ అదేంది మన పొలంబర్ పని చేసుకుంటున్నట. ఆ పొలంబర్ పని చేసుకుంటే పాడైపోను. మరి వండుకు తినడానికి ఇబ్బంది అయిందా లేకపోతే ఎట్టయిందో మనకు తెలియదు. కానీ మరి ఒంట్లో ఏమైనా టీవటీం అన్నది మనకేం వెరక. కానీ ఇంకొక ఆమె మరిగిండట. అంతేనా? ఆమె పేరేమని ఇచ్చిరా చూస్తావు. ఆమె పేరేమి ఇవ్వాలి, దాచిపెట్టిన ఆమె పేరు. కానీ అయితే ఇంకొక ఆమెకు మరిగిండట. ఎప్పుడు భార్య ఫోన్ చేసినా కానీ బీజీ వస్తుందంట. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఏదో సప్లై అవుతున్నట్టు కొడుతుందట. ఇక భార్యకు చిన్నపాటి డౌట్ వచ్చిందట. డౌట్ వచ్చి అసలు ఏం కథ ఏం లెక్క, ఎప్పుడు ఫోన్ చేసినా బీజీ వస్తుంది, ఏంది మావాడు ఏం చేస్తుండ అసలుకు ఈ కోయంబత్తూరు పోయి అస్సాంకి వెళ్ళి అనుకొని చిన్నగా ఓనాడు రైలు ఎక్కనే ఎక్కిందట. బిడ్డను అడిచిపెట్టింది, రైలు ఎక్కిందట. రైలు ఎక్కి చిన్నగా కోయంబత్తూరుకి వచ్చిందట. కోయంబత్తూరుకి వస్తారకల్లా రాజా ఇంట్లో ఉన్నాడట. ఏం సంగతి, ఫోన్ చూస్తే ఎప్పుడు చూసినా కానీ బిజీ వస్తుంది, నువ్వంటావు ఆమెతో మరిగినామని తెలిసింది. మరి ఎంతవరకు కరెక్ట్ ఏం కథ, మరి నేను ఇంటి ఆడ నా పిల్ల ఉండే, మరి నా కుటుంబం ఏం కావాలి, మరి నువ్వు ఇక్కడ ఇంకో ఆమె మరిగితే ఏం సంగతి అని అడిగితే ఇక ఆయన జర ఉంటే సీదా సమాధానం చెప్పిందట. సరే బిడ్డ ఏం తప్ప అనుకున్నావు, నన్ను కాదని ఇంకోళ్ళకి మరిగినావంటే నీ పని చెప్తా అనుకుందట. ఇవాళ ఒకనాడు మటుకు ఆడ ఉందంట. ఆడ ఉండగానే సార్కు జరంతా మందేసి అలవాటు ఉంటుందంట. జర్రంత కాదు, జర భార్య వచ్చిందని మరి జోషులో ఉన్నాడా లేకపోతే ఎట్ట ఉన్నాడో ఇక శక్తికారంగా ఉంటుంది. కానీ జరంత గట్టిగానే వేసిండట. జరంత గట్టిగానే వేసి పొద్దుకంగా ఇంటికి వచ్చిందట. ఇంటికి రాగానే బుక్కడు బోయ పెట్టిందట. బుక్కడు బోయ పెట్టి ఇక పందామని ఇక చిన్న పక్క వేసిందట. పక్క వేయగానే ఈమెకైతే ముందుగా ఆ నిద్రలో జారుకున్నట. లేపితే లేస్తలేడట. ఇదే సందు, ఇక ఇంతకు మించిన సందు నాకు దొరకదు అనుకుందట. మంచిగా పనికత్తి తీసుకుందట. పనికత్తి తీసుకొని చిన్నగా ఇక మర్మాంకాలు కట్ చేసిందట. ఇక చెప్తేనేమో ఈ కరంగా ఉంటుంది. కానీ చిన్న పాయింట్ ఉడవీకిందట. పాయింట్ ఉడవీకి మంచిగా గుత్తికి కర్ర కోసిందట. కోసి చేతులు పట్టుకొని అట్లా బయటకి విసిరేసిందట. మరి కాకేసిందా కుక్కకేసిందా మనకు తెలియదు. కానీ బయటికి విసిరేసిందట. పాయ అని లొల్లి పెడుతూనే ఉంటాడు. లొల్లి పెట్టి ఏమా అంటున్నాగానే చుట్టుపక్కల వాళ్ళు మొత్తం జరిగినట. చుట్టుపక్కల మొత్తం జరిగి ఏమైంది అని సరే బయట ఉందట. సమాన్ మొత్తం బయట పడదట. మన సమాన్ అంటే నా మీద పంచాలు పెట్టారు. కానీ నిన్న మన శివాజీకి అయినట్టు నాకేమో లొల్లి పెట్టారు. ఆయన సమాను కోసి బయట వేసిందట. బయట వేయగానే అదేముంది చేపపిల్ల కొట్లాడుతున్నాడు బయట. ఏమంటే ఇగో నా మగడు నేను అస్సాంకి వెళ్ళి పని చేసుకోమని పంపించిన. వీడికి వచ్చి ఇంకొక ఆమెకు మరిగిండు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేడు, ఏమెత్తలేడు. ఎప్పుడు చూసినా కానీ ఏదో గులగుల గలగల సప్పుడు అవుతుంది. ఇంకొక ఆమె మరిగిండినా ఏం సంగతి అంటే నిజమే చెప్పింది నాకు. ఇక మరి నా భర్త మరి ఇంకోళ్ళ కాడికి పోతే నేను ఎట్ట ఊకుంటా. అందుకోసమనే ఈ గద్దుసుకోనే కదా మురిసేది. ఇంకా ఆయనతో దాని పని చేస్తే అయితే అయిపోతుంది దాని పని. ఇంకేముంది అనుకొని పనికది తీసుకొని పని చేసినా బయట వారేసినా చూసుకోపోరని చెప్పిందట. దాకాన గుణం వేస్తారుగా డాక్టర్లు. మా చేతిలో అయితే ఏం లేదు, ఇక అంత దేవుని భారం, మా చేతిలో ఏం లేదని చెప్పారంట. ఇవాళ రేపు కథం అయితే కొడుతుంది. గిట్ట తయారయ్యి అక్రమ సంబంధాలు పాడైపోను. అవురా పిల్ల బిందాసు, ఎట్టాగు నీ పేరు బిందాస్ అనుకొని బిందాస్గా తిరిగితే ఉన్నాటిని మొత్తం కలాజ్ చేసేసి ఆమె. మరి గదే భార్యని నీ కాడ పెట్టుకొని, గదే పిల్లని నీ కాడ పెట్టుకొని ఆ పిల్లని చదివించుకుంటా భార్యతో సంసారం చేసుకుంటా ఏదో 4 రోజులు బతికి సచ్చేదానికి ఈడ ఇంకొక ఆమె మరిగితే మరి ఆమె ఎక్కడ పోవాలా? మరి ఆమె ఎక్కడ పోవాలి? ఆమెనేమో ఆడ నువ్వేమి ఈడ, మళ్ళీ నీకైతే శోభ దొరికే. అందుకోసమే భార్యగా పని చేసిందట. మరి ఇలా భార్య తప్ప భర్త తప్ప నేను చెప్పగలుగుతా. కానీ నేను చెప్తే పాడైపోను, నా మీదకి మళ్ళీ గుండాలు ఎత్తేస్తారు. కానీ గిసోటి అక్రమ సంబంధాలు చేస్తే ఒక గిసోటి పని అవుతుంది. మరి ఇంకేమైతుంది చెప్పురిగా. ఉత్త పుణ్యానికి కోసేసి సామాను మొత్తం కోసేసి తవ్వలేస్తే మరి కుక్కలు ఎత్తుకపోయినా కాకలు ఎత్తుకపోయినా మనకు తెలియదు. కానీ మొత్తానికి అయితే మర్మాంగాలు కోసి చేతులు పెడతారు కొంతమంది అక్కడక్కడ. కానీ పాడైపోయి బయట వేసిందట. ఈ సామాన్ నాకు వద్దనుకొని బయట వేసిందట. ఏడ జరిగింది ఈ ముచ్చట? తమిళనాడు దగ్గర కోయంబత్తూరులో జరిగింది ఈ ముచ్చట.